హాయ్ అండి. వినాయక చవితికి షాపింగ్ చేయడానికైతే వెళ్తున్నాను. ఇక్కడ చూసారంటే అస్సలు ఖాళీ లేదు. వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ! ఇవేవైనా కూడా ఒక్కొక్కటైతే రూ. 10 అంటండి. ఏ కాయైనా, ఏ పండైనా కూడానా మనకి. అలాగా నేనైతే కొన్ని తీసుకున్నాను. ఇక్కడైతే అరటిపళ్ళు పెడ కూడా అడిగాను. అడిగితేనేమొచ్చి ఆవిడ రూ. 80 చెప్పింది. నేను రూ. 50కి అడిగాను. ఇచ్చింది. నాకు కావాల్సినవి అయితే ఏయించుకున్నాను. తర్వాత అమ్మకి కూడా కావాలన్నదని మళ్ళీ అమ్మకి కూడా సేమ్ నాలాగే ఇంకో సెట్ కూడా తీసుకున్నాను. ఇక్కడే ఆకు చెక్క కూడా తీసుకున్నానండి. నా వంగ అయితే రూ. 120 అయితే ఇక్కడ అయ్యాయండి. నేనైతే కొన్ని తీసుకోలేదు. చెరుకు, జామకాయ లాంటివి మా ఇంటికాడ ఉన్నాయని తీసుకోలేదు. ఇప్పుడైతే మూరీలు కొనడానికైతే వచ్చేసాను. మూరీలు కూడా మనకి ఎంత కావాలంటే అంత కడతానన్నారండి. రూ. 10 మూరీలు అండ్ రూ. 10 ఏమొచ్చి పలుకులు తీసుకున్నాను. ఇంకా ఖర్జూరం తీసుకున్నాను. తర్వాత అయితే అలా ముందుకెళ్ళాను. బొమ్మనైతే తీసుకుందామని వినాయకుడిది. ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదండి. చూసారంటే ఎక్కువ కాస్ట్లు కూడా చెప్తున్నారు. చాలా బాగున్నాయి కదా వినాయకులు అయితే. నాకైతే మట్టి వినాయకుడే ఇష్టం అండి. అడిగాను బేరం ఆడితేనేమొచ్చి నేనైతే రూ. 60 తీసుకున్నాను. అమ్మ వాళ్ళకి కూడా రూ. 40 అయితే తీసుకున్నాను. వాళ్ళకి చిన్న బొమ్మ కావాలన్నారు. ఇక్కడ చూపిస్తున్నాయి కదండి ఈ గొడుగులు అయితే మనకి చిన్న గొడుగు రూ. 10 అంట, పెద్ద గొడుగు అయితే రూ. 20 అంట. నేనైతే ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చి తర్వాత అయితే మళ్ళీ అలా ముందుకెళ్ళాను. ముందుకెళ్ళిన తర్వాత పాలవల్లీలు అయితే అమ్ముతున్నారు. నేను నార్మల్దే తీసుకున్నాను రూ. 20. తర్వాత యాపిల్స్ దగ్గరకు వెళ్తేనేమొచ్చి 10 యాపిల్స్ రూ. 100 అని చెప్పారు. నేను రూ. 50 అయితే తీసుకున్నాను. 5 వచ్చాయి. ఇక్కడైతే పెద్ద పెద్ద జాంకాయలు కూడా ఉన్నాయి. మాకు ఎలాగో జాంకాయ చెట్టు ఉంది కదా అని నేను తీసుకోలేదు. తర్వాత స్వీట్ షాప్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ లడ్డూలు అయితే తీసుకున్నాను. పావు కేజీ అయితే రూ. 50. ఇక్కడైతే చూసారంటే చిన్న లడ్డూలు కూడా ఉన్నాయండి. పెద్దవి వినాయకుడి దగ్గర పెడతారు కదండి. చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయి. తర్వాత అయితే పూజ సామాలు, పువ్వులు అయితే తీసుకోవాలండి. పువ్వులు అయితే తీసేసుకున్నాను. ఇక్కడైతే కవర్ రూ. 20 అయితే తీసుకున్నానండి. కొబ్బరికాయ, అరిటాకు, పత్తుర్లు అవన్నీ కూడా నాన్న తెస్తాడన్నారండి. అందుకని అయితే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడైతే నేను కొన్నవన్నీ కూడా చూపిస్తున్నాను. బడ్జెట్లోనే నేనైతే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఈ గొడుగు అయితే రూ. 20 అండి. చాలా బాగుంది కదా. తర్వాత అయితే పాలవెల్లి కూడా తీసుకున్నాను. అది కూడా రూ. 20. పాలవెల్లి అనేది పూజా మందిరం దగ్గర సెట్ అయ్యేలాగే పెద్దది కానీ చిన్నది కానీ మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. మాకు చిన్నదే సెట్ అవుద్దండి. తర్వాత పువ్వులు అయితే చూపిస్తున్నాను. ఆ కవర్ అయితే రూ. 20 అయితే పడింది నాకు. తర్వాత స్వీట్లు అయితే పావు కేజీ లడ్డూలు అయితే తీసుకున్నాను. అవి అయితే రూ. 50. ఈ యాపిల్స్ అయితే 5 కలిపి రూ. 50 అండి. ఇవి కూడా బాగున్నాయి. ఇప్పుడైతే నా బొజ్జ వినాయకుడిని అయితే తీసేస్తున్నాను. నేను తీసుకున్నాను. ఈ వినాయకుడు అయితే నాకు రూ. 60 అయితే పడిందండి. తర్వాత అయితే మా అమ్మాలకి కూడా ఒక వినాయకుడిని అయితే తెచ్చాను. అదైతే నాకు రూ. 40 అయితే పడింది. వాళ్ళు చిన్నదే తెమ్మన్నారు. అందుకే చిన్నదే తీసుకున్నాను. మాది కూడా చిన్నదేనండి. ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడినే పెడతానండి. లాస్ట్ ఇయర్ అయితే ఫ్రీగా ఇచ్చారు వినాయకుడిని అయితే, అది పెట్టాను. ఇవి మూరీలు అయితే తీసుకున్నానండి. మూరీలు అయితే రూ. 20 అండ్ ఖర్జూరం కూడా రూ. 20 అయితే తీసుకున్నాను. దేవుడికి అన్నది మన ఇష్టం అండి. మనకి నచ్చినన్ని పెట్టుకోవచ్చు. ఇంటికాడ చేస్తాం కదండి ఉండ్రాలు అవన్నీ కూడా. అరటిపళ్ళు పేడ అయితే రూ. 80 చెప్పింది. రూ. 50 అయితే తీసుకున్నాను. బాగా ఇచ్చారు ఆవిడైతే. తర్వాత అయితే ఆకు చెక్కలు కూడా తెచ్చుకున్నాను. మన ఇంట్లో ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చండి. సెలివిడి, వడపప్పు, ఉండ్రాలు అండ్ ఉలవలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకున్నాను. ఒక్కొక్క పొత్తు అయితే రూ. 10 అండి. నేను 2 తీసుకున్నాను. మా అమ్మాలకి ఒకటి, నాకు ఒకటి అని చెప్పి. దేవుడికి చాలా ఇష్టమైన ఎలక్కాయలు కూడా తీసుకున్నానండి. నేనైతే పాలవెల్లికి కడతానండి. అందుకనే నేను అన్నీ కూడా కాడలు ఉన్నవన్నీ ఎంచుకొని మరీ తీసుకున్నాను. ఈ సీతాఫలం కాయలు కూడా తీసుకున్నాను. ఇవి కూడా రూ. 20. మనం ఏం పూజ చేసినా కూడా మన బడ్జెట్లోనే మనం చేసుకోవడం మంచిదండి. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటే అవ్వదు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎంత మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటామో అదే ముఖ్యమండి. ఇవే కాకుండా ముఖ్యంగా కావాల్సినవి కూడా పూజ సామాన్లు అవి కూడా తెచ్చేసుకున్నాను. అగరబత్తులు, ధూప్ స్టిక్స్, పసుపు, కుంకుమ మ్యాక్సిమం నాకు కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నానండి. ఏవైనా కావాలంటే మా ఇంటి పక్కన షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర అన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి అయితే తెచ్చేసుకుంటాను. పత్తుర్లు, ఆకులు అన్నీ కూడా మా నాన్న అయితే మార్నింగ్ అయితే తెస్తానన్నారు. నేను చూపించిన సామాన్లన్నీ కూడా నాకు 500 లోపలే వచ్చేసాయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో అయితే